హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 53 చూసే ముందు పార్ట్ 52 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నవ్యతో కాల్ మాట్లాడి కట్ చేసిన తర్వాత నైన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే కీర్తన కాల్ చేసింది. పక్కనే ఉన్న ఫోన్ చూసి ఈ టైంలో కీర్తన చేస్తుందేంటి అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో కీర్తు అని అనేసరికి కీర్తన అటుపక్క నుంచి అక్క ఏం చేస్తున్నావు, బిజీగా ఉన్నావా అని అడిగింది. నైనా లేదురా, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వచ్చాను. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసావు అని అడిగింది. కీర్తన సిగ్గుపడుతూ అక్క అది వరలక్ష్మి వ్రతం కదా నెక్స్ట్ వీక్, కానీ అత్తమ్మ నన్ను ఈ వారమే చేసుకోమంది. ఎందుకంటే నాకు నెక్స్ట్ వీక్ వేరే పని ఉండడంతో, అందుకే ఇవాళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. మా పెళ్ళయ్యాక ఇదే మా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. నువ్వు బావగారు ఇద్దరు రండి పాపను తీసుకొని అని అనడంతో రాత్రి ఆ మాటలన్నీ గుర్తొచ్చి తన వల్ల అందరూ తమ 2 సంవత్సరాల సంతోషం కోల్పోయారని బాధగా అనిపించి తప్పకుండా వస్తానురా, నీ కోసం వస్తాను అని చెప్పింది. కీర్తన థ్యాంక్ యూ సో మచ్ అక్క అని సంతోషంగా కాల్ కట్ చేసింది. నైన వేద్కి ఇష్టమైన దోశ ప్రిపేర్ చేసి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ కూడా అతని ముందు పెట్టేసరికి మారు మాట్లాడకుండా 2 బైట్స్ వేసేసరికి నైన 2 సంవత్సరాల్లో నేర్చుకున్న వంట ప్రావీణ్యం మొత్తం కళ్ళ ముందు మెదిలి టేస్ట్ మాత్రం అమోఘంగా అనిపించి అది బయటపడకుండా నెమ్మదిగా తింటూ ఉంటే అప్పుడే డాడీ అని అంటూ కళ్ళు నులుముకుంటూ వస్తున్న స్నిగ్ధని చూసిన వేద్ లేవబోతే నైనా మీరు తింటున్నారు కదా నేను చూస్తాను అని వెళ్ళి స్నిగ్ధని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. అది డాడీ స్పర్శ కాదు అని అర్థం చేసుకున్న డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ కళ్ళు నిలుముకొని చూసేసరికి ఎదురుగా అందంగా నవ్వుతున్న వాళ్ళ అమ్మని చూడగానే మమ్మా అని సంతోషంగా నైన మెడవంపులో తల పెట్టేసింది. నువ్వు నా ఓల్డ్ మమ్మ, నీ మెమరీ కార్డ్ దొరికేసింది అని హ్యాపీగా చెప్తూ వాళ్ళమ్మ బుగ్గలకు ముద్దులు పెట్టేస్తే అదన్న మాటకు అంతకు ముందైతే కోపం వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం సంతోషంగా అదన్న మాటలకు మురిసిపోతూ దాని ముఖమంతా ముద్దులు పెట్టేసి బుగ్గలు లాగేసి తీసుకెళ్ళి బ్రష్ చేయించి ఒకసారి బాత్ చేపించింది. మనం గ్రాండీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని వేద్కి కూడా వినపడేటట్టు చెప్పి బుజ్జిదానికి పట్టులంగా జాకెట్ వేసి బుట్ట బొమ్మలాగా తయారు చేసి తీసుకొచ్చింది. అమ్మ కూతురు ఇద్దరు కొంచెం సిమిలర్గా ఉన్న కలర్ డ్రెస్సెస్లో రెడీ అయ్యి తన ముందుకు వచ్చేసరికి అతనికి పట్టలేని సంతోషంగా ఉన్న పైకి చూపించకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. నైన స్నిగ్ధకి కూడా వేడిగా ఒక దోశ వేసి మాటలు చెప్తూ మొత్తం తినిపించేసింది. రూమ్లో నుంచి వేద్ మాత్రం చూపు తిప్పకుండా నైననే చూస్తున్నాడు, కానీ తన ముందు మాత్రం బయటపడడం లేదు. కరెక్ట్గా అదే టైంలో ఆ ఇంటి ముందు కార్ ఆపి గేట్ తీసుకొని ప్రియా ఇంద్ర ఇద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇంద్ర చేతిలో యాప్రాన్ ఉండడంతో అతను హాస్పిటల్కి వెళ్తున్నాడని అర్థమైంది, కానీ ప్రియ మాత్రం మహాలక్ష్మిలా రెడీ అయి వచ్చింది. వాళ్ళిద్దరూ నైనని స్నిగ్ధని అలా చూడగానే ఫ్రీజ్ అయిపోయారు. ఇంద్రకు తన మొదటిసారి చూసిన నయన రూపం కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఒక్క నిమిషం ఉండలేక స్పీడ్గా నయన దగ్గరికి వచ్చి బేబీ అంటూ నయనని గట్టిగా హక్ చేసుకుంటే నయన కూడా ఇంద్ర చెంప తడుముతూ బేబీ అని ఇంద్రని గట్టిగా హత్తుకుపోయింది. ఇద్దరికి మౌనంగా కన్నీళ్లు కారుతున్నాయి. వాళ్ళిద్దరి క్లోజెస్ చూస్తున్న వేద్ కొంచెంసేపు ఊరుకున్నా ఈరోజు తన కళ్ళ ముందు నయన ఉండడానికి కారణం ఇంద్రనే అని తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో అతనికి తెలుసు, కాబట్టి జెలసీని వదిలేస్తే ప్రియ మాత్రం ప్యూర్గా నవ్వుతూ వాళ్ళిద్దరినీ అలాగే చూస్తోంది. కానీ స్నిగ్ధ బేబీ మాత్రం ఇంద్రని వెనక నుంచి ఒక గుద్దు గట్టిగా గుద్ది షీ ఈజ్ మై మమ్మీ, నాట్ యువర్ మమ్మీ, లీవ్ హర్ బేబీ అని అరిస్తే ఇంద్ర నవ్వుతూ స్నిగ్ధని ఎత్తుకొని నీకు మమ్మీ నా బెస్ట్ ఫ్రెండే బుడ్డదానా అని దాని బుగ్గ గట్టిగా కొరికేశాడు. దాని ఏడుపుకి ఇంట్లో ఉన్నవే పరిగెత్తుకుంటూ వచ్చి సీరియస్గా ఇంద్రని చంపేసేలా చూస్తుంటే స్నిగ్ధ బుగ్గ తుడిచేస్తూ బేబీ కొరికాడు అని పెద్ద రాగం ఎత్తుకుంది. వేద్ బుడ్డదాని కళ్ళు తుడుస్తూ ఎక్కడా అని ప్రేమగా కూతురి బుగ్గ తడుముతూ ఉంటే అది డాడీ బాబాయ్ బ్యాడ్ బాయ్
నన్ను ఎప్పుడు కొరుకుతున్నాడు. మొన్న కూడా కొట్టాడు, ఇప్పుడు కొరికాడు. అది చాలా పెయిన్గా ఉంది. నా చాక్లెట్స్ కూడా తినేస్తాడు. నా స్నాక్స్ మొత్తం బేబీ తినేస్తాడు. నేను అడిగితే కొడతాడు అని నీకు చెప్పినా కొడతాడని నేను ఎప్పుడు చెప్పలేదు అని ఇన్నోసెంట్గా కళ్ళు ఆర్పుతూ ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది. వేద్ నిజమా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూడడంతో మళ్ళీ గట్టిగా ఏడుస్తూ బేబీ గట్టిగా కొరికాడు అని లేని పెయిన్ 10 రెట్లు ఎక్కువ చేసి అలా బాబుకి చెప్పి ఇంద్రకి 4 అక్షంతలు వేయించింది. అని చెప్పిన అబద్ధాలకు నయన గుడ్లు మెటకరించి చూస్తూ చిన్నప్పుడు తన వేద్ మీద అలాగే కంప్లైంట్ చేయడం గుర్తుకొచ్చి తన కూతురు తన పోలికే అని లోపల సైలెంట్గా తలదించుకొని పెదాలు పెగబట్టి 1 నిమిషం నవ్వేసి అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్ళిపోయి మిగిలిన నవ్వు అక్కడ నవ్వేసింది. అంతలో అక్కడికి సర్వ నవ్యలు కూడా రావడంతో నవ్య ఆ హాల్ అంతా చూసిన నయన కనిపించకపోయేసరికి నేరుగా కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్ గ్యాస్ కట్టు పట్టుకొని నవ్వుతున్న నయనని చూసిన నవ్య కళ్ళలో నీళ్లు తిరిగితే ప్రేమగా నయనా అని అంది. ఆ మాటకి అప్పుడు దాకా నవ్విన నవ్వును ఆపేసి వెనక్కి తిరిగిన నయనకి ఎదురుగా నవ్య కనిపించడంతో ఒక్కసారిగా నవ్య అని గట్టిగా హత్తుకుంది. ఇద్దరి స్నేహితులు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని ఏడ్చేశారు. బయట నుంచి వీళ్ళని చూసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి స్పేస్ ఇవ్వాలని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక 10 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ ఇద్దరు నార్మల్ అయ్యి ఒకరి కళ్ళు ఒకరు తుడుచుకొని ఎలా ఉన్నావే అని కుశల పరామర్శలు అడిగిన తర్వాత వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇంద్ర హాస్పిటల్కి సర్వ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో వేద్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్క సీట్లో నయన ఒళ్ళో స్నిగ్ధ, వెనక ప్రియా నవ్యలు అందరూ కలిసి వేద్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కార్ నేరుగా వేద్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మెయిన్ గేట్ నుంచి ఆ ఇంటిని చూసిన నయన కళ్ళల్లో చిరుతడి. రాత్రి వచ్చిందే కానీ ఇల్లు పరిసరాలు అబ్జర్వ్ చేసేంత టైం లేదు తనకి. అందుకే తను వెళ్ళిపోయినప్పటి నుంచి ఇప్పటికీ ఏమైనా మార్పులు జరిగాయేమోనని పరీక్షగా చూసింది. పెద్దగా ఏమీ మార్పులు జరగకపోవడంతో ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే తన అత్తలా లేదని అర్థమై ఇంకొకసారి చిన్నగా నిట్టూర్పు విడిచి మరొకసారి తలపైకెత్తి చూసేసరికి మార్పులేమీ జరగకపోయినా ప్రస్తుతానికి వ్రతానికని అరేంజ్మెంట్స్ మాత్రం బాగానే జరిగాయి. ఓ హడావిడి ఏమీ కాదు కానీ ఇల్లు మాత్రం చాలా అందంగా అలంకరించారు. మెయిన్ గేట్కి మామిడాకుల తోరణాలతో పాటు బంతి పూల మాలలు, గేటుకి అటువైపు ఇటువైపు అరటి చెట్టును కూడా వేలాడదీశారు. అక్కడి నుంచి లోపలికి వెళ్లే కొద్దీ అక్కడక్కడ మామిడాకులు బంతి పూలతో డెకరేషన్ చేసి ఇక గుమ్మం ముందు దగ్గరికి వచ్చేసరికి చెప్పనక్కర్లేదు. గుమ్మమంతా బంతిపూల మాలలు, మామిడి తోరణాలు వేలాడుతూ ఉంటే గడపకి పసుపు కుంకుమతో ఎదురుగా బియ్యం పిండితో ముగ్గు పెట్టి రంగులు అద్ది లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. గుమ్మం దాటి లోపలికి చూస్తే ఇల్లంతా కూడా సాంబ్రాణి పరిమళం వస్తుంది. అందరూ లోపలికి వెళ్ళిపోతే మొదటిసారి ప్రేమగా ఇంటిని తన భార్య బిడ్డను తీసుకువస్తున్న వేద్ని చూసిన ధరణి గబగబా లోపలికి వెళ్ళి హారతి తీసుకువస్తూ ఉంటే నయన మాత్రం గుమ్మం దగ్గర నుంచి తన కాళ్లను లోపలికి పెట్టడానికి కాలు తీసి కూడా తను ఎప్పటికీ ఈ గడప తొక్కను అని తన తాళిని తీసేసి వెళ్తున్నప్పుడు అన్న మాటలు గుర్తొచ్చేసరికి ఆ గడప తొక్కలేక ఆ గుమ్మం మీదే చేయి పెట్టి అలాగే ఉండిపోయింది. ఆ క్షణం తన మనసులో ఒక అగ్ని ప్రళయమే బద్దలవుతుంది. సాధారణంగానే తన బాధను ఎదుటివారికి చూపించని తన వ్యక్తిత్వంతో ఆ క్షణం కూడా మనసులోనే మూగగా రోధించింది. తన బాధ అర్థం చేసుకున్నవే నయన భుజం చుట్టూ చేయి వేసి పైకి లేపి ఇంట్లోకి అడుగు పెట్టబోయే లోపు ధరణి ఎదురుగా వచ్చి వాళ్ళ ముగ్గురికి హారతిచ్చి లోపలికి ఆహ్వానించింది. అప్పటికే రెడీ అయ్యున్న కీర్తన తనను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అని గట్టిగా హత్తుకొని ఎలా ఉన్నావు అని అడగడంతో బాగానే ఉన్నాను అని తల ఊపింది. ఆ తర్వాత స్నిగ్ధ మాత్రం మమ్మీ అని కీర్తన మీదకు దూకేస్తే కీర్తన స్నిగ్ధకు ముద్దులు పెట్టేసి మిస్ యూ మై డార్లింగ్ అంటే మిస్ యూ టు మై ప్రిన్సీ అని అంది. ఆ తర్వాత స్నిగ్ధ అందరి చేతులు మారుతూ ఉంటే నయన మాత్రం ఆ ఇంట్లో ఇబ్బందిగా ఒక గెస్ట్ లాగా పక్కన నిలబడింది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలాజీ గారు తన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావురా
అంటూ తల నిమరడంతో అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న ఎమోషన్ ఇక కంట్రోల్ అవ్వక తన కన్నీళ్లను వదిలేసి గట్టిగా మావయ్య అని బాలాజీ గారిని చుట్టుకుపోయింది. నైనా ఎమోషనల్ అవుతుంది అని తన మనసులో బాధని బయటకు పంపించేస్తుంది అనుకున్న వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే మనసులో ఉన్న బాధ బయటకు పోతేనే ఆ మనిషి ఫ్రీ అవుతారని వాళ్ళని అలాగే వదిలేసి మిగతా పనులు చూసుకుంటూ ఉంటే నైన మాత్రం ఎప్పటికో సెట్ అయ్యి బాలాజీ నుంచి దూరం జరిగితే బాలాజీ బాధగా ఈ మావయ్యను వదిలిపోదాం అనుకున్నావు కదరా అని అడిగి నిన్ను ఇక ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళనివ్వడు నా కొడుకు. మా అందరికన్నా వాడికి నువ్వంటేనే ప్రాణం. నా కొడుకు మనసు తెలుసుకోలేకపోయాను నేను అని బాధగా అని నయన నుదుటి మీద ముద్దు పెట్టి ఇది నీ ఇల్లు, మేమంతా నీ వాళ్ళం, ఎప్పుడు మమ్మల్ని దూరం చేయకురా అనేసరికి నయన ఇంకొకసారి ఎమోషనల్ అయింది. ధరణి కొంచెం దూరంగా నిలబడి కళ్ళు నిండుగా నయనను చూసుకుంటూ అలాగే వెక్కుతూ ఉంటే నయన కూడా ధరణిని చూసి ఏడ్చింది. కానీ కొన్ని నిమిషాలకు ఇద్దరు చూపులతోని కత్తులు దూసుకొని మూతులు తిప్పుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకో గంటలో వ్రతం మొదలవుతోంది అనగా ధరణి కీర్తనను పిలిచి తన చేతికి ఒక పట్టు చీరను దాని మీద నగలు ఇచ్చి ఇవి మీ అక్కకివ్వు అని అంది. అప్పుడే నైనాటు రావడంతో ధరణి మొహం అంతా ఒక పక్కకు పెట్టుకొని ఈ ఇంటి పెద్ద కోడలు మంచి పట్టు చీరలో నగలు పెట్టుకొని లక్ష్మీదేవిలా కళకళలాడుతూ తిరగాలి, ఇవాళ చీర కట్టుకొని నగలు పెట్టుకోమని మీ అక్కని అని కీర్తనతో గట్టిగా అంటే నయన తన చీర చెంగుని దులుపుకొని కీర్తు మీ బావ పెళ్ళికి 3 ఏళ్ల ముందే ఈ చీర నాకు కొన్నాడు. అప్పుడు మీ బావ మనసులో ఏముందో నాకు క్లారిటీగా తెలియదు, అందుకే ఈ చీర కట్టుకోలేదు. ఇప్పుడు మా ఆయన ఇచ్చిన ఈ చీర నా ఒంటికి చుట్టుకొని ఉంటే ఆయన్నే చుట్టుకున్నట్టు ఉంది అని సిగ్గుపడింది. ఆ మాటకి ధరణి దీని దగ్గర ఇలాంటి మాటలు కూడా ఉన్నాయా అని కళ్ళు మెటుకరించి నయన వైపు చూస్తే నయన సిగ్గుపడుతూ వేలికి కొంగును చుడుతూ బొట్టను వేలితో నేలని రాస్తూ నోట్లో వేలు పెట్టుకొని ధరణిని చూసి కన్ను కొట్టేసరికి ధరణి ఒక్కసారిగా కళ్ళు తేలేస్తే నయన నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దూరం నుంచి తన వేషాలు చూసిన వేద్ ఇది మారదు అని నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయాడు. వ్రతం మొదలైంది. వ్రతం జరిపించడానికి పంతులు గారు వచ్చారు. ప్రియకి నవ్యది కూడా మొదటి వరలక్ష్మి వ్రతం అవ్వడంతో వారు ఆ వ్రతం ప్రాసెస్ ఎలా చేస్తున్నారో అంతా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నారు. ధరణి కేవలం కీర్తితోటే వ్రతం చేయించడంతో నయన మనసులో చిన్న పెయిన్. కానీ ధరణి తనని దేనిలోనూ తక్కువ కానివ్వదనేది తనకి తెలిసిన సత్యం కాబట్టి పట్టించుకోకుండా వ్రతంలో కూర్చుంది. వ్రతమంతా పూర్తయిన తర్వాత అక్కడ పంతులు గారు అమ్మ వచ్చిన ముత్తైదులందరూ కూడా తమ తాళికి ఆ వరలక్ష్మీదేవికి అర్చన చేసిన కుంకుమతో బొట్టు పెట్టుకొని మీ భర్తల క్షేమం కోసం ఆవిడని ఒకసారి మనస్ఫూర్తిగా ప్రార్థించండి అని అనడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా తమ తాళి బొట్లు తీసి దానికి కుంకుమ పెట్టుకొని భక్తిగా కళ్ళకద్దుకుంటే తను ఎంత నిర్లక్ష్యంగా తన తాళిని తీసింది గుర్తొస్తూ ఉంటే ఆ బాధ తన మనసుని ముళ్ళులాగా గుచ్చుతోంది. కానీ అది ఎవ్వరికీ కనపడనివ్వకుండా కళ్ళు తుడుచుకొని ఆ కుంకుమ నుదుటిన పెట్టుకొని వేద్ని చూసి తన చూపు ఆ వరలక్ష్మి వ్యాత వైపు తిప్పి మనసులో ఇన్నాళ్ళు జరిగిన జీవితంలో నేను పొందిన సంతోషం సుఖం ఏదీ లేదు. చిన్నతనం నుంచి సూటిపోటి మాటలతో కష్టాలు పడ్డాను. పైకి కనిపించిన నయన వేరు, లోపల అనుభవించిన బాధలు వేరు. అవి నీకన్నా ఎవ్వరికీ ఎక్కువగా తెలియదు. నన్నుగా ప్రేమించే మనిషి నా జీవితంలోకి రావాలని కోరుకున్నాను. అలాగే శర్వగారు వచ్చారు. కానీ ఆ జీవితం ఎలా ఉండేదో కానీ నా బావ నన్నుగా కోరుకున్నాక ఆ జీవితం కన్నా విలువైన జీవితం ఇంకేదీ లేదనిపిస్తోంది. నా బావ, నేను, నా బిడ్డ, నా అత్తింటి కుటుంబం, నీ దగ్గరకు వచ్చిన నా తల్లిదండ్రులు, ఇది తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఇప్పుడు అడుగుతున్నాను, చేతులెత్తి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఎప్పుడు నా సంతోషాన్ని నా జీవితాన్ని నాకు దూరం చేయకు. అందరు ఆడపిల్లలాగా నాకు నా భర్త నా బిడ్డతో కలిసి ఉండి
జీవితాంతం సంతోషంగా ఉండే వరాన్నివ్వు అని అడగడంతో తన మనసులో బాధ అర్థం చేసుకున్న వేద్ నయన దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకొని చిన్నగా కళ్ళార్చి తన పక్కనే కూర్చున్నాడు. తనకి ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే తన చిన్నతనం నుంచి తనకి ఏ కష్టం కలిగినా అది ముందు వేద్కి తెలుస్తుంది. బహుశా అదేనేమో ప్రేమంటే. వాళ్ళిద్దరి మూర్ఖత్వంతో ఇన్నాళ్ళు ఒకరి మనసు ఒకరు తెలుసుకోలేకపోయారు అని అనుకుంటూ ప్రేమగా వేద్ కళ్ళలోకి చూసింది. వేద్ అక్కడ అమ్మవారి కుంకుమ తీసి నయన నుదుటి మీద బొట్టు పెట్టాడు. అప్పటికే అక్కడ రిషి కూడా కీర్తుకి బొట్టు పెట్టి అక్షంతలు వేయడంతో ఇక ఆడపిల్లలందరూ తాంబూలాలు తీసుకున్నారు. నయన ఎవ్వరికీ కనిపించకుండా తన చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని నేరుగా వేద్ గదికి వెళ్ళిపోవడంతో నయన ఎందుకు పైకి వెళ్ళిందోనని తన వెనకే వెళ్ళిన వేద్ ఏమైంది పైకి వచ్చావని అడగడంతో నయన ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ తన చేతిలో ఉన్న అక్షంతలు వేద్ ముందు పెట్టేసరికి వేద్ చేతులు కట్టుకొని ఒక ఐబ్రో అప్ చేసి వస్తున్న నవ్వుని పెదవుల వెనకే బిగబట్టి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తే నయన విసుగ్గా వేద్ చేతిని లాక్కొని తన చేతిలో ఆ అక్షంతలు పోసి వేద్ కాళ్ళ దగ్గర కూర్చొని వేయి అన్నట్టు సీరియస్గా చూసింది. వేద్ ప్రేమగా అడగవే నువ్వు నీ మూగ భాష అని అక్షంతలు వేసి తనను లేపి నయనను తన గుండెలకు హత్తుకొని విల్ యూ బీ మైన్ ఫర్ ఎవర్ అని నయన చెవిలో మార్దవంగా అడిగాడు. ఆ మాటకి నయన సంతోషంగా వేద్ కళ్ళలోకి చూసి ఏదో సమాధానం చెప్పబోతూ ఉంటే కిందంతా ఒక్కసారిగా గందరగోళంగా అనిపించేసరికి నయన వెంటనే వేద్కి దూరంగా జరిగి రూమ్ బయటకు వెళ్ళి కిందకు చూసేసరికి కిందంతా జనాలు గుంపులుగా ఉంటే మధ్యలో ప్రియ మాత్రం సోఫాలో ఉంది. ఏమైందోనని కంగారుగా కిందకు వెళ్ళిన తనకి ప్రియ కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉంటే తనను ఎవరైనా ఏమైనా అన్నారేమో అనుకున్న నయన ప్రియ దగ్గరకు వచ్చి ప్రియా ఆర్ యు ఓకే అని అడగడంతో ప్రియ గట్టిగా కళ్ళు మూసుకొని కన్నీళ్లు తుడుచుకోకుండా అవును అన్నట్లు తల ఊపి నయనను గట్టిగా హత్తుకుంది. నయన ప్రియ వీపు నిమురుతూ ప్రియా ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్ ఎందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావు అని అంటే ప్రియ సంతోషంగా నవ్వుతూ బాధ కాదు ఐఎమ్ హ్యాపీ సీరియస్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ని ఫస్ట్ నీకే షేర్ చేస్తున్నాను. ప్రతి ఆడపిల్ల తన భర్తకు చెప్పుకోవాలనుకున్న మా ఆయన ఫ్రెండ్ అయినా నీకు చెప్తున్నాను అని నయన చేతిని తీసుకొని తన పొట్ట మీద పెట్టుకొని తల ఊపడంతో నయన ఒక్కసారిగా షాక్ అయ్యి మా జూనియర్ ఇంద్ర వస్తున్నాడా అని గట్టిగా అరిచింది. ఆ మాటకి ప్రియ అవును అని తల ఊపడంతో నయన ప్రియని గట్టిగా హగ్ చేసుకొని హే జూనియర్ ఇంద్ర వస్తున్నాడు, నా బేబీకి కూడా బేబీ పుట్టేస్తున్నాడు అని గోల చేస్తూ అందరికీ చెప్పేసి ఇల్లంతా గోల చేసి ప్రియతో ఇక్కడే ఉండు కదలకు నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను అని కిచెన్లోకి పరిగెత్తింది. అదే విషయం ఒకేసారి ఇంద్రకు కూడా తెలియాలని ప్రియ ఇంద్రకు కూడా కాల్ చేసి ఆన్లో పెట్టింది. నయనకి చెప్పడంతో అటు పక్క నుంచి విన్న ఇంద్ర ఎడమ కంట్లో నుంచి ఒక కన్నీటి చుక్క జారి డెస్క్ మీద పడితే ఇంద్ర దాన్ని తుడిచేసుకొని ప్రియకి లవ్ యూ మై ఏంజిల్, దిస్ ఈజ్ ద ప్రెషియస్ గిఫ్ట్ ఐ నెవర్ హ్యాడ్ అని పెట్టాడు. దానికి ప్రియ లవ్ సింబల్ పెడితే ఇంద్ర ఐఎమ్ కమింగ్ దేర్ అని చాట్ ఎండ్ చేసి అక్కడ నుంచి బయలుదేరాడు. కానీ ప్రియ ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత నవ్య తన పొట్ట తడుముకొని తనకు పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని డేస్ అవుతుందో లెక్కేసుకోవడం మొదలుపెట్టింది. మన తింగరి పాపకి అన్ని తెలివితేటలు లేవు కాబట్టి ఆ విషయం పట్టించుకోకుండా ప్రియకి జ్యూస్ స్నాక్స్ తయారు చేసే పనిలో పడింది. తను అలా ఎగురుతూ ఉంటే చూసే వాళ్ళందరి గుండెలు ఒకసారి గులాబ్ జామున్లా కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే తను ఇప్పుడు 2 నుండి 3వ నెల స్టార్టింగ్లో ఉంది. అలా ఎగరకూడదని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని అదొక రకమైన భయం. ఇంద్ర అక్కడికి రావడం నేరుగా ప్రియ దగ్గరికి వెళ్ళి ప్రియని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ థ్యాంక్స్ బేబీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్, దిస్ ఈజ్ వండర్ఫుల్ గిఫ్ట్ మై ఏంజల్ అని గట్టిగా అరుస్తూ తన కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉంటే ప్రియ దింపకుండా అలాగే ఎత్తుకున్నాడు. ప్రియ ఇంద్ర మెడలో హారంలా వేసిన చేతులను
ఒక చేతిని తీసి ఇంద్ర కన్నీళ్లు తుడిచి తాను కూడా ఏడుస్తూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్న చిరునవ్వుతో, మీకు ఒక విషయం తెలుసా, నేను నిన్ను నా టీనేజ్ నుంచి ఇష్టపడడం మొదలుపెట్టాను. నా చిన్నప్పటి నుండి నాకున్న రెండు డ్రీమ్స్. ఒకటి డాక్టర్ అవ్వాలని, రెండోది నేను పెళ్లి చేసుకుని మనకు ఒక బేబీ ఉండాలని. మొదటి డ్రీమ్ ఎప్పుడో ఫుల్ఫిల్ అయిపోయింది, రెండవది ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది అని ఎమోషనల్ అయితే ఇంద్ర కూడా ఎమోషనల్గా హగ్ చేసుకున్నాడు. అప్పుడే కిచెన్లో నుండి ఏదో స్వీట్ ప్రిపేర్ చేసుకొచ్చిన నయన ఇంద్రని చూడగానే బేబీ అని గట్టిగా అరవడంతో ఇంద్ర ప్రియని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నయనని పైకెత్తి గిరగిర తిప్పేస్తూ, బేబీ నేను డాడీని అయిపోయాను అని అంటే, నయన నేను పెద్దమ్మనైపోయాను అని హ్యాపీగా గట్టిగా అరిచింది. వీళ్ళిద్దరిని చూసి అక్కడున్న వాళ్ళంతా వింత వింత ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ ఉంటే వేద్ మాత్రం వాళ్ళిద్దరిని చంపేసేలా చూస్తున్నాడు. ఎందుకంటే నయన పాప బొజ్జలో బుజ్జోడున్నాడు కదా, ఇంద్ర అలా తిప్పేస్తే ఆ కడుపులో ఉన్నవాడికి ఎక్కడ కళ్ళు తిరుగుతాయో అని అన్నమాట. ఆ రోజంతా ఫ్రెండ్స్ సాయంత్రం దాకా అక్కడ హ్యాపీగా గడిపేసి సాయంత్రానికి ఎవరిళ్ళకి వాళ్ళు చేరిపోయారు. వేద్ కూడా ఇక నయన వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి స్నిగ్ధని తీసుకొని వెళ్తూ ఉంటే ధరణి బాధగా, ఇప్పటికైనా ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదా కన్నయ్య అని అడిగితే, అది ఇబ్బంది పడుతుందిమా, దానికి ఇష్టమైతే నాకే అభ్యంతరం లేదు, కానీ దాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే బయలుదేరుతున్నాము అని 2 అడుగులు వేసేసరికి నయన వచ్చి రాని దగ్గు దగ్గి వేద్ ఏమైంది అని అడగడంతో నయన చిన్నగా, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడ ఉండడం ఇష్టమే అని చెప్పింది. ఆ మాటకు ధరణి విన్నావుగా కన్నయ్య అని సంతోషపడిపోతే వేద్ చిన్న నవ్వు నవ్వి తన రూమ్కి వెళ్ళిపోయాడు. వెనక్కి ఉన్న నయన మాత్రం అత్తని చూసి కొంగు దులుపుతూ మూతి అటు ఇటు తిప్పుతూ నడుము ఆ మూల నుంచి ఈ మూల వరకు తిప్పుతూ పైకి వెళ్తూ ఉంటే ధరణి, అబ్బో చాలా వేషాలు ఎక్కువయ్యాయిగా దీనికి అని అనుకుని కోడలిని చూసి మురిసిపోయి, పర్వాలేదులే కొంచెం కండ పట్టింది అని నవ్వుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజునైతే రిషి వాళ్ళ ప్రయాణం కావడంతో వేద్ రిషి వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసరికి వాళ్ళ మమ్మీ డాడీ గదిలో నుంచి మాటలు వినపడుతున్నాయి. టైం చాలా అయింది కదా, వీళ్ళు ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నారని టైం చూసి వెళ్ళి డోర్ నాక్ చేసేసరికి వాళ్ళిద్దరూ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ కనిపించారు. వాళ్ళని అలా చూసిన వేద్, మీరెక్కడికి బ్యాగ్ ప్యాక్ చేస్తున్నారు అని అంటే బాలాజీ వేద్ భుజం మీద చేయి వేసి బయటకు తీసుకొచ్చి, నాకు హనీమూన్కి వెళ్ళాలనుందిరా అని అన్నాడు. మరి మన బాలాజీ గారి డైలాగ్కి వేద్ రియాక్షన్ ఏమిటి? పాపం అందరూ హనీమూన్కి వెళ్ళిపోతే మన వేద్ ఒక్కడైనా మిగిలిపోయేది. ఇంద్ర చాలా కష్టపడి తొందరగానే తండ్రి పోస్ట్ కొట్టేశాడు, అలాగే శర్వ కూడా. ఇక వేద్ కూడా నయన ప్రెగ్నెంట్ అని చెప్పేసి వాళ్ళ మనసుల్లో ఉన్న అనుమానాలన్నీ వదిలేసి ఒక్కటైపోతే అయిపోతారో లేదో తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.